లైవ్లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి విశ్వాసం ఉంది? కొట్టు, నువ్వు కూడా కొట్టు. దేవునికి మహిమ. లైవ్లో ఉన్న వాళ్ళు జూమ్లో కనపడతారు కొంతమంది. అంతే. యోసేపుకి ఇచ్చాడు టైం, దానియేలుకి ఇచ్చాడు టైం, దావీదుకి ఇచ్చాడు టైం. నీకు కూడా ఇస్తాడు సమయం, ఇస్తాడు. ఇప్పుడు తృణీకారాల్లో తిరస్కారంలోనూ ప్రయాణం చేస్తుండొచ్చు. నా తండ్రిని తలనెత్తుతాడు. అనేవాళ్ళని అనని, చేసేవాళ్ళని చేయని, ఇబ్బంది పెట్టేవాళ్ళని పెట్టని, తిట్టేవాళ్ళని తిట్టని, ఎగతాళి చేసేవాళ్ళని చేయని, నవ్వేవాళ్ళని నవ్వని. నా ప్రభు వైపు చూడు కన్నీళ్లతో. నా ప్రభు నీకెళ్ళే చూస్తున్నాను నేను. నా లైఫ్ని ఎరిగిన దేవుడవు నువ్వు, నీ వైపే చూస్తున్నాను, నీకు స్తోత్రం అని చెప్పి నా ప్రభుకి వెళ్ళి చూస్తూ యోసేపులాగా ముందుకు సాగిపో. ఒక రోజు వస్తుంది, ఆ రోజు నా తండ్రి నిన్ను ఘనపరుస్తాడు. నిన్ను చూసి నవ్విన వాళ్ళంతా సిగ్గుపడి తలలు దించి నీ ముందు ఒకవేళ సాగిల పడకపోయినా నిన్ను అన్నందుకు వాళ్ళు పశ్చాత్తాపడేటువంటి రోజు నా తండ్రి తప్పకుండా రప్పిస్తాడు. నా లైఫ్లో అది చేశాడు. ఒక విషయంలో కాదు, చాలా విషయాల్లో చేశాడు. సూపర్గా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఇప్పుడు కూడా కొన్ని ఎదుర్కొన్నా వాటికి కూడా భవిష్యత్తులో చేస్తాడు, డౌట్ లేదు అందులో. హల్లెలూయా. ఇప్పటికి ఈ స్థితిలో కూడా కొన్ని అవమానాలు ఎదుర్కొన్నా నా దేవుడు వాటిని చూస్తున్నాడు. నా దేవుడు మర్చిపోయేవాడు కాదు. నేనన్నా వదిలేస్తా, నిన్నన్న మాటలు నువ్వన్నా వదిలేస్తావు, ఆయన వదిలేడు, పట్టించుకొని కూర్చుంటాడు. అనండి మీ సంగతి చెబుతానని. నువ్వు దులిపేసుకుంటావు, నువ్వు వదిలేస్తావు, మోషే వదిలేసినట్టు వదిలేస్తావు, కానీ దేవుడు వదిలేడు. అహరోను మీరియం తాట తీసినట్టు తీస్తాడు ఒక్కొక్కడు. దాగు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా తండ్రి ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నిద్ర కాసి ఆయన దగ్గర కూర్చున్నందుకు నా తండ్రి నీకు ఇస్తున్న ప్రామిస్ ఇది, వాగ్దానం ఇది. నీకు నియమించిన రోజు ఒక రోజు వస్తుంది. ఓపిక పట్టు. వాగ్దానం స్వతంత్రించుకోవడానికి ఓపిక కావాలి, ఓపిక కావాలి. ఎదురు చూడు నా కార్యాల కోసం. ఒకటొకటిగా మొత్తం స్వతంత్రించుకుంటావు. ఎక్కడుంది ఆ మాట? హెబ్రీ పత్రిక చూడండి. మనకు ఓర్పు కావాలనేటువంటి మాట హెబ్రీ పత్రికలో ఉంది. ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. శబాష్, చదువునానా. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి ఇంకొకటి ఏం కావాలి మనకి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓరిమి. ఎన్ని చెప్పానండి? ఓర్పు అవసరమా లేదా? మనం హడావిడి పడి వస్త్రంలో చించుకుంటే జరగదు. చూడాలా ఆయన వైపు నిదానించి. నేను అలా దుఃఖపడ్డ రోజులు చాలా ఉన్నాయి. నా చెవులారా నేను తృణీకరించబడ్డ మాటలు విని ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. దేవుని ముందుకెళ్ళి నేను అసలు బతకడం అవసరం అంటావా నాలంటాడు, ఎందుకు ప్రభా నా లైఫ్ అని ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియక కొన్ని మాటలు, పిచ్చి మాటలు మాట్లాడు. అయ్యి నాకేమో హృదయానికి గాయాలైపోయి. నీకే స్తోత్రం, నువ్వు ఉన్నావు కదా ఏదైనా చెప్పుకోవడానికి, ఏడ్చుకోవడానికి, మొత్తుకోవడానికి. నీ ముందే కూర్చున్నా. నా తండ్రి పలుగాకి లోకం నిందించిన ఏకాకి వైరీవు రోదించిన, పలుగాకి లోకం నిందించిన ఏకాకి వైరీవు రోదించిన, అవమాన పర్వాలు ముగిసేనోలే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేదు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేదు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే కన్నుల జారిన కన్నీళ్ళు నడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. నీ కన్నుల జారిన కన్నీళ్ళు నడిపెను
నిలిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే పరచునా. ఎంతమందికి విశ్వాసం ఉంది? నిజంగా నమ్ముతున్నారా? రైట్, తప్పకుండా చూస్తారు నా దేవుని కార్యాన్ని. లాస్ట్ మాట చెప్పి ముగిస్తా, ఇక ఫైనల్. లేకపోతే ఇంక అదే ఈసారి ఇప్పుడు అని చెప్పేదా? పెద్ద విషయం కాదు, ఈజీగానే అర్థమైంది మీకు. అందుకే బైబిల్ మూసేసి మరీ చెబుతున్నాను నేను. అదేంటో తెలుసా? వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోవడానికి మరో కారణం ఏంటంటే ప్రయత్నం చేయకపోవటం. సింపుల్. అది కూడా బైబిల్లో ఉంది. అవునండి, బైబిల్లో ఉంది. కొన్నిసార్లు కొన్ని ప్రామిస్లను దేవుడు మన ముందుకు తీసుకొచ్చి పెడతాడు, అవి మనం అందిపుచ్చుకోవాలి. అర్థమైందా? వాగ్దానం చేశాడు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని. వాళ్ళు ఐగుప్తులోనే కూర్చుంటే ఎట్ట పొందుతారు? ప్రయాణం సాగించాలి అక్కడి దాకా. అంతేకాదు ఆ స్థలంలో పోరాడాలి. ఇది మా తండ్రి నాకు ఇచ్చినటువంటి ప్రామిస్, నేను దీన్ని స్వతంత్రించుకుంటాను అని దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి ప్రయత్నం చేయాలి, పోరాడాలి, సాధించాలి. ఇది కూడా ఒక కీలకమైన విషయం అని మీలో చాలామందికి తెలియదు. కానీ నేను చెప్పేది నా మాట కాదు, దేవుని వాక్య సత్యం. ఐదే, ఇంకా చెప్పను, అయిపోయింది. మీ సరుకు అంతవరకని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు చెప్పమన్నా చెప్పను. ఏమండి? సాగిపో అంటాడు, మొదలుపెట్టు అంటాడు, చెయ్యి అంటాడు. ప్రయత్నం చేయకుండా కూర్చోకూడదు, చెయ్యాలి. దానికి రుజువు చెప్తా. యేసు ప్రభు అన్నాడు, అందరూ బాగేనండి, నిద్రపోయే వాళ్ళు కూడా లేచానండి, నాకు తెలిసి ఇక్కడ నా కనుచూపు మేరలో ఎవరు కళ్ళు మూయట్లా, ఇంకెక్కడన్నా దూరంలో ఎవరన్నా నిద్రపోతుంటే లెగుస్తారని చెబుతున్నాను నేను ఆ మాట. ఈ ఒక్క మాట వినండి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటికి గరిసె లేదు, ఆయనను మీ పరలోకపు తండ్రి నిత్యము వాటిని పోషించుతున్నాడు. ఉందా లేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకేనా? ఎట్లా పోషిస్తున్నాడు? దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మనమేం జుట్టు పీక్కోవాల్సిన అవసరం లేదు, దేవుడే మనల్ని పోషించుకుంటాడు అనిపిస్తుంది. ఆకాశ పక్షులను అంతే పోషిస్తున్నాడు కదా. అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, వాటికి గరిసె లేదు, వాటికి గాదె లేదు దాచిపెట్టుకోవడానికి, కానీ వాటిని పోషిస్తున్నాడు కదా. అంటే కొంతమంది దీన్ని ఎలా అర్థం చేసుకున్నారంటే, నేను కూడా ఆకాశ పక్షి కంటే శ్రేష్ఠుడిని, నిశ్చయంగా శ్రేష్టమైన దాన్ని నన్ను కూడా దేవుడు అంతే పోషిస్తాడు. కానీ ఒక చిన్న లాజిక్ మిస్ అవుతారు చాలామంది. ఏంటో తెలుసా? ఆకాశ పక్షులు విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు నిజమే, కానీ దేవుడు ఎక్కడ సిద్ధపరిచాడోనో ఆహారాన్ని పోయి వెతుక్కుంటాయి. అంతేగాని గూట్లో కూర్చొని గింజలై ప్రభా, గింజలై తండ్రి, తండ్రి నువ్వే చెప్పావుగా అయినాయనా అనవు. నోరు మూసుకొని పోయి వెతుకు, ఫలానా దగ్గర దాచిపెట్టే నీకు ఫుడ్ అంటాడు. అందుకే పొద్దున్నే లేచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి స్తోత్రం తండ్రి అని బయలుదేరుతాయి. ఏమన్నా తెలుసా? నా తండ్రి నాకు ఈ పూటకి, నాకు నా పిల్లలకి ఎక్కడ పెట్టాడో ఆహారం అని వెతుకుతాయి, ప్రయత్నిస్తాయి, ప్రయాసపడతాయి, పోరాడతాయి, సొంతం చేసుకొని సాయంత్రానికి కడుపు నింపుకొని. వెతికిన పక్షిగా, వెతకని పక్షిగా? పెద్దగా చెప్పండి. పోరాడిన పక్షిక, గూట్లో కూర్చున్న పక్షిక? గూట్లో కూర్చుంటే కడుపు మాటం ఖాయం, ప్రయత్నించి పోరాడితే కార్యం జరగటం ఖాయం.
అస్సలు నేనేం ప్రయత్నం చేయనంటే కాదు, దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు, కార్యం చేయమని నీ ముందుకు తీసుకొస్తాడు. అప్పుడు నువ్వు ఒడిసి పట్టుకోవాలి విషయాన్ని. ఇప్పుడు నేను ఆంధ్ర రాష్ట్రంలో చాలా సంఘాలు కట్టాలనుకున్నా, నేను కాదు కట్టేది యేసయ్య. ఆయన చేతిలో వాడబడాలనుకున్నా, సంఘాల నిర్మాణానికి నా ప్రభు చేతిలో వాడబడాలనుకున్నా. అనుకొని నేను ఇంట్లోనే కూర్చొని, గదిలో కూర్చొని, ప్రభువా ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో నీ సంఘాలు ఏర్పడాలి ప్రభువా, సహాయం చేయి ప్రభువా, కార్యం చేయి తండ్రి అని రోజు ఏడ్చి సీదేస్తున్నాను అనుకో. దేవుడు ఏమంటాడు, ప్రార్థన చేసా బాగానే ఉందిరా, నువ్వు ముందు బయటికి పోరా అంటాడు. ఏమంటాడు, నువ్వు ముందు బయటికి పోరా, తిరుగురా, ఊరు తిరుగురా. నేను ఏ ఊరు తిరగను ప్రభువా. విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు అని పాడానా లేదా, పాడుతున్నానా లేదా? మర్చిపోయావా? నువ్వు పక్షుల్ని పోషిస్తున్నావు, పక్షుల కార్యాలు చేస్తావు, నాకు కూడా చెయ్యి. అరే అవి పోయి వెతుకుతీరా, నేను ఏడ దాచిపెట్టాను, నువ్వు కూడా పోరా, తిరుగురా, శత్రు గవిని స్వాధీనపరుచుకో, పోరాడు, యుద్ధం చేయి, ప్రకటించు, ప్రార్థించు. ఓయ్ నూనె పోయి, గడ్డపార నాటు, నూనె పోయి పని మొదలుపెట్టు. నా సంఘమును నేను కట్టుదును, దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలవ నేరని సంఘములు నేను కట్టిస్తావా. నువ్వు నడిస్తే నేను చేస్తాను. ఇప్పుడు చెప్పండి, నేను గూట్లో కూర్చుంటే అవుద్దా? నేనేం చేయాలి? వెళ్ళాలా? అలా తిరిగా, కొన్ని ప్రాంతాలు తిరిగా. ఈరోజు కూడా 2 ప్రాంతాల్లో వెళ్ళి స్థలాలు ప్రతిష్ఠ చేసి నూనె పోసి వచ్చా. ఇది 3వది. 2 కూటాలు అయిపోయినాయి, 3వ కూటం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక.